అయ్యో! షమ్మి అక్క, నీ పరిస్థితి చూసి నవ్వాలో, బాధపడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేశాడు, చేసేశాడు అని మురిగావు. నువ్వేమో అసలు పోటీనే చేయకుండా విలీనం చేసావు. దానికి నవ్వాలా? పోనీ విలీనం చేసిందానివి చేసినట్టుండక మళ్ళీ మా ఆంధ్రాకొచ్చావు. మా అన్నయ్య సంగతి తెలుసుగా నీకు. నువ్వే అన్నావు, ఆస్తిలో వాటా అడిగినందుకే నా పీక పట్టుకుని పిసికి గోడకేసి గుద్దాడు అని. మరి ఏకంగా ఇప్పుడు సీఎం సీటుకే పోటీ వస్తే మా అన్నయ్య నిన్ను ఏం చేస్తాడో అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉందక్క. అక్క, నువ్వు కారులో వెళ్ళేటప్పుడు, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళక్క. కొంచెం సెక్యూరిటీ పెంచుకో అక్క. నువ్వు బాగుండాలక్క. ఎందుకంటే నువ్వు మా అన్నయ్య తోపు తురుము అని పొగిడిన అదే నోటితో అన్నయ్యని పిచ్చి బూతులు తిడతా ఉంటే మాకు వినడానికి సమ్మగా ఉండింది. నువ్వు 10 కాలాలు చల్లగా ఉండాలి, మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలని చెప్పి మాకు కోరిక. కాబట్టి నువ్వు ప్లీజ్ అక్క, ఆరోగ్యం జాగ్రత్త.